ఎస్బీఆర్ పురంలో డంపింగ్ యార్డుకు స్థలం కేటాయిస్తూ న్యాయస్థానంలో తీర్పు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్ పురం గ్రామ పంచాయతీలో కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ పరంభోకు స్థలాన్ని హైకోర్టు తీర్పు మేరకు గుర్తించి సర్వే చేసి గ్రామస్తులకు అప్పగించారు. గ్రామస్తులు రెవెన్యూ సదస్సులో కోర్టు తీర్పు ప్రతిని అందజేశారు. తహసీల్దార్ జరిన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి 2 ఎకరాల డంపింగ్ యార్డుకు 31 సెంట్ల శ్మశానానికి కేటాయిస్తూ సర్వే రాళ్లు నాటి గ్రామస్తులకు అప్పగించారు. 2015వ సంవత్సరం సర్వే నెంబర్ 216లో గ్రామంలో డంపింగ్ యార్డ్ శ్మశానానికి సుమారు 9.40 ఎకరాల మేరకు ప్రభుత్వం కేటాయించింది. దీనిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. చివరకు తాజాగా రెవెన్యూ పరంభోకు స్థలంలో గ్రామ అవసరాల దృష్ట్యా 2.37 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు కోర్టు తీర్పును అమలు చేస్తూ సోమవారం సర్వే చేసి రాళ్లు నాటి గ్రామస్తులకు అప్పగించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డుకు దళిత శ్మశాన వాటికకు కేటాయించిన భూమి న్యాయస్థానం ద్వారా గ్రామానికి చేరడంతో గ్రామ ప్రజలు న్యాయస్థానానికి సంబంధించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. మన ఎస్బీఆర్ భవన్లో మన తహసీల్దార్ అనేసి అతను వచ్చి మనకు 2010 ఇచ్చాడు. చంద్రబాబు ఒక సిస్టమ్ కనిపెట్టేశాడు సెంట్రల్ గవర్నమెంట్ డంపింగ్ యార్డ్ కోసం. ఏడ పొరంబొక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఇవ్వమనేసి ఎక్కడ ఇవ్వమనేసి దేశం అంతా మన మోదీ ప్రయాణం పెట్టాడు 2016లో. 2010 మన డంపింగ్ యాడ్ చేసినాడు. 2010 యాడ్ చేసినప్పుడు అప్పుడు సరైన సహకారం చేయలేక మనం గ్రామ సర్పంచ్ సహకారం గెలిచినాం. 6 మంది 2 గెలిచినాం. గెలిచినాక అప్పటి నుంచి జూన్లో మా ప్రాబ్లం వచ్చింది. చెత్త పోతే జూన్లో ఆయన అబ్జెక్షన్ చేసినాడు నా భూమి అనేసి. అప్పుడు ఏం చేశాడు, అప్పుడు కోర్టుకి వేసినాడు. ఆ పొద్దు నుంచి కోర్టుకి సూర్యనారాయణ వేసేటప్పుడు ఆ పొద్దు నుంచి 2024 మనం గెలుచుకోవచ్చు. వచ్చినాక అప్పుడు సహకరించి ఇప్పుడు మా కాగితాలు పెట్టి మన గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు గవర్నమెంట్ చేయలేకపోతున్నాం. అది అబ్జెక్షన్ చేస్తున్నారు. అదే మినిస్టర్ అప్పుడు మినిస్టర్ ఉన్నాక అబ్జెక్షన్ చేస్తున్నారు. ఆ అబ్జెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినాక మన గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చినాక వాళ్ళు సహకరించి మనకు డంపింగ్ యార్డ్ తీయించారు. 2 ఎకరాలు మన 2 ఎకరాలు ఇచ్చి 2016లో 2 ఎకరాలు మనకి ఇచ్చారు. మన ఎస్బీఆర్ గ్రామానికి ఇచ్చారు. అది మేము కోర్టు మనకు వచ్చింది. అది మేము సహకరించి మా విలేజ్లందరూ సపోర్ట్ చేసి అన్ని కాస్ట్లో సపోర్ట్ చేసి ఈ నెరవేర్చిన ఈ కుదిరికి మా డంపింగ్ గారు మా హ్యాండ్ వచ్చేసింది. సార్ వచ్చి తగిన ఎస్ఐ గారు వచ్చారు. ఎడవాళ్ళపేట ఎస్ఐ గారు వచ్చి ఎంపీటీ వచ్చాడు. సెక్రటరీ ఏ రచ్చ జరగకుండా ఈ పని సహకరించింది అని నాకు విన్నట్టు. మా డంపింగ్ గారు డంపింగ్ యార్డ్ కాకుండా డంపింగ్ యార్డ్ కానీ ఎరువులు తయారు చేయడానికి ఎరువులు మన నేచురల్ పదార్థాలు చేసుకొని తయారు చేసుకోండి. నేచురల్ పని కంప్లీట్ పూర్తి చేయాలి. ఉన్నది అన్ని రోడ్డు ఉన్నది, పురాణ రోడ్డు ఉన్నది. ఆ రోడ్డుగా సదస్సులు పెట్టున్నాం, రెవెన్యూ సదస్సులు పెట్టున్నాం. అది కానీ 4-5 రోజులు అయిపోతుంది సదస్సు రోడ్డు కానీ.